హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి అశేషమైనటువంటి జనులందరికీ ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరము జరగబోయేటువంటి శుభాశుభ ఫలితాల యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ సంవత్సరం వరకు జరిగేటువంటి శుభాశుభముల యొక్క విషయములన్నీ తెలుసుకొని ఆచరించి మీరందరూ కూడా తరించగలరని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఆరంభం చేస్తున్నాను. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఇది ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో, అంటే 60 సంవత్సరాల్లో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగా అరిష్టములలో రెండవది అర్థం. క్రోధి అనగా క్రోధము, క్రోధము అనగా అరిష్టములలో ఇది ఒక రెండవదిగా చెప్పవచ్చు. అనగా ఈ సంవత్సరం వరకు కూడా రాజుల మధ్య కానీ ప్రజల మధ్య కానీ కోపతాపాలు ఎక్కువగా ఉండడము, అనవసరమైనటువంటి విషయాల్లో గొడవలకు దిగటము, కొన్ని అనవసరమైనటువంటి చర్చలకు దారితీయడం లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అడుగునమాట ఈ సంవత్సరము మనకు ఉగాది పండగ మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు రాజుగా ఉంటాడు. కుజుడు రాజు అవడం వల్ల రాజుల మధ్యన యుద్ధము, చోరభయము, ధనధాన్యాది సంపత్తులు సరిగా పండకపోవటము, వర్షము తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. రాజవాహనము నావ కావడం వల్ల కూడా ఎక్కువగా ప్రజల్లో కల్లోలాలు సృష్టింపబడము, లేదా పశువులకు నష్టం అధికంగా జరగడము, రాజులకు యుద్ధ తీవ్రత అధికంగా ఉండడం కూడా జరుగుతుంది. పిమ్మట మంత్రి శని యొక్క ఫలం. మంత్రి శని కావడం వల్ల వర్షం తక్కువగా ఉంటుంది, పంటలు పండుతాయి కానీ తక్కువ ఫలాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. సేనాధిపతి శని కావడం వల్ల రాజులు అధర్మపరులుగా ఉండడము, అన్నమాట బలం లేనివారుగా ఉండడము, పాపకృత్యములు చేయడంలో ఎక్కువగా సుముఖత చూపించడం లాంటివి జరుగుతాయి. అంటే అన్యోన్యత తక్కువగా ఉంటుంది. సస్యాధిపతి రవి, సస్యాధిపతి కుజుడు కావడం వల్ల దేశంలో సస్యానుకూల వర్షాలు పడతాయి. కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి, బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు మధ్య ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. ధాన్యాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి చంద్రుడు వల్ల గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి. వ్యాధులు లేనివారుగా ప్రజలు గడుపుదరు. గొప్ప వర్షాలు పడతాయి. మరియు వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారము, బియ్యము, చెరకు, పంచదార ధరలు సరసంగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. అర్ఘాధిపతి శని అవటం వల్ల నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు కూడా బాగా పండుతాయి. నల్లని భూములకు కూడా చక్కగా ఫలిస్తాయని కూడా చెప్పవచ్చు. పిమ్మట మేఘాధిపతి శని అవటం వల్ల పంటలు మధ్యంగా పండుతాయి. ఖండవృష్టి కలిగి నల్లని ధాన్యాలు కూడా సంపూర్ణంగా ఫలించే అవకాశం ఉంది. రసాధిపతి గురుడు. రసాధిపతి గురుడు అవ్వడం వల్ల సస్యానుకూలంగా వర్షాలు కురిసి వృక్షములు బలవంతమై దేశ క్షేమము, ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. తర్వాత నీరసాధిపతి కుజుడు. ఈ సంవత్సరం అంతా కూడా నీరసాధిపతి కుజుడు అవటం వల్ల పగడము, చందనము, కస్తూరి, రాగి, అగరు, కుంకుమ మొదలగు ఎర్రని వస్తువులు కూడా సమృద్ధిగా పండుతాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరము పశుపాలకుడు యముడు. పశుపాలకుడు యముడు అవటం వల్ల ధరలు అధికంగా ఉంటాయి, అల్పవృష్టి ఉంటుంది, పాడి పంటలు తక్కువగా ఉంటాయి, పశువులకు రోగాది పీడలు, పశు నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు కాబట్టి సువృష్టి కలిగి పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రాణికోటి క్షేమ ఆరోగ్యాలు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. పిమ్మట ఈ సంవత్సరము
కార్తెలు మరియు వర్షయోగాల యొక్క వివరాలు. ఈ సంవత్సరం మనకు అశ్విని కార్తె వచ్చేసి 13/4/2024 నుంచి 26/4/2024 ఉంటుంది. నెమలి వాహనం మీద రావడం వల్ల మంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. అది చెప్పుకోదగ్గట్టు వర్షాలు కూడా ఉండవు అని చెప్పవచ్చు. 20 అధికంగా ఉంటుంది. అది చెప్పుకోదగ్గట్టు వర్షాలు కూడా ఉండవు అని చెప్పవచ్చు. 28/4/2024 నుంచి 10/5/2024 వరకు భరణి కార్తె ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది నిర్జల గాడిద వాహనం రావడం వల్ల అధికంగా వేడి కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరియు కృత్తిక కార్తె 11/5 వర్షాలు కురుస్తాయని కూడా చెప్పవచ్చు. రోహిణి కార్తె 25/5/2024 నుంచి 7/6/2024 వరకు మూషిక వాహనం మీద రావడం వల్ల 26వ తారీఖు నుంచి జూన్ నెల 6వ తారీఖు వరకు తొలగరి వర్షాలు పడతాయని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత మృగశిర కార్తె 28వ తారీఖు నుంచి 6/2024 నుండి 21/6/2024 వరకు నక్క వాహనం మీద రావడం వల్ల 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు విత్తనాలకు అనుకూలమైనటువంటి వానలు పడతాయని చెప్పడానికి అనుకూలంగా ఉంది. పునర్వసు కార్తె మన ప్రాంతంలో దీన్ని చిన్నపూసాల అంటారు. 6/7/2024 నుంచి 19/7/2024 వరకు గుర్ర వాహనం మీద రావడం వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. పుష్యమి కార్తె 20/7/2024 నుంచి 2/8/2024 వరకు మేఘ వాహనం మీద రావడం వల్ల భారీ వర్షాలు పడతాయి. సస్యానుకూలంగా ఉండి అటు పిమ్మట చెరువులు కుంటలు కూడా బాగా నిండుతాయని చెప్పవచ్చు. తర్వాత గోదావరి నది కూడా అంచనాకు మించి పారుతుందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చిత్త కార్తె 10/10/2024 నుంచి 23/10/2024 వరకు నిర్జల గాడిద వాహనం మీద రావడం వల్ల తుఫాన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. స్వాతి కార్తె 24/10/2024 నుంచి 5/11/2024 వరకు కప్ప వాహనం మీద రావడం వల్ల తుఫాన్లు వచ్చి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈ సంవత్సరాంతంలో మనకు వచ్చేటువంటి మనం పాటించేటువంటి ముఖ్యమైన కార్తెల యొక్క వివరాలు మనం తెలుసుకున్నాం. తర్వాత పంటల విషయానికి వస్తే కుజుడు సస్యాధిపతి కావడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలకు అనుకూలంగా వర్షాలు పడతాయి. ఎర్ర ధాన్యాలు, ఎర్ర నేలలు మరియు శుక్రుడు వర్షాధిపతి కావడం వల్ల జలధాన్యాలు, మెట్ట ధాన్యాలు, వర్షాధార భూములు, జలాధార భూములు కూడా బాగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. వర్షాభావము గురించి మాట్లాడితే మధ్యమ వర్షంగా ఈ సంవత్సరాంతం వరకు ఉంది. 10 భాగాలు సముద్రం మీద, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. పంటల విషయానికి వస్తే 16 వీసాల ముందు 9 వీసాల పంట పండుతుంది. తర్వాత ఈ సంవత్సరము గ్రహణాలు ఏవి లేవు. భారతదేశంలో మనకు ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు కనపడవు, ఏ గ్రహణాలు లేవు. మరియు మౌఢ్యం విషయానికి వస్తే మనకు గురు మౌఢ్యం వచ్చేసి 5/5/2024 నుండి 30/6/2024 వరకు గురు మౌఢ్యం ఉంటుంది. శుక్ర మౌఢ్యమి 29/4/2024 నుంచి 10/7/2024 వరకు ఉంటుంది. మరలా శుక్ర మౌఢ్యమి 18/3/2025 నుండి 28/3/2025 వరకు మనకు మౌఢ్యం కొనసాగుతుంది. కాబట్టి ఈ 29/4/2024 నుండి మరియు 10/7/2024 వరకు దాదాపుగా శ్రావణ మాసం మొదటి వరకు కూడా మనకు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కావని కూడా చెప్పడం జరుగుతుంది. మరలా మనకి ఈ సంవత్సరం పుష్కరాలు 1/5/2024 నుంచి 12/5/2024 వరకు నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయని చెప్పవచ్చు. తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు 14/1/2025 మంగళవారము పునర్వసు నక్షత్రంలో నిష్కంభ యోగంలో బాలవాకరణం నందు ప్రవేశిస్తున్నాడు. ఆయన మహోదరుడు అనేటువంటి పేరుతో వస్తున్నందువల్ల చోరులకు చాలా నష్టం కలుగుతుంది. తర్వాత వాహనం పులి వాహనం మీద రావడం వల్ల మృగనాశనము అంటే జంతువులు నశిస్తాయని చెప్పవచ్చు. బిల్వ ఉదకంతో స్నానం చేస్తూ రావడం వల్ల శుభం అని చెప్పవచ్చు. చందన గంధాన్ని పూసుకొని రావడం వల్ల ఆరోగ్యము,
వెండి పాత్రలో భుజిస్తూ రావడం వల్ల, పాయసాన్నాన్ని భుజిస్తూ రావడం వల్ల సుభిక్షంగా ఉంటుంది. అటు విమ్మట అరటిపండును భుజిస్తూ రావడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. తర్వాత ఇక ఈ సంవత్సరం కాడి దున్నేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కొంతమంది ఉగాది రోజు మంగళవారం వచ్చినప్పటికీ వెళ్తారు. వెళ్ళని వాళ్ళైనా సరే బుధవారం వెళ్ళవచ్చు. కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం అయినా, ఉగాది పండుగ రోజైనా లేదా బుధవారం అయినా సరే కాడి కట్టే వాళ్ళు ఎవరైనా తూర్పు నుంచి పడమటకు వెళ్ళి 5 పట్టెలు పాసిన తర్వాత మళ్ళీ తూర్పుకు వచ్చి వదిలిపెట్టాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఆదాయ వ్యయాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం మేషరాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 3 అవమానము. వృషభ రాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 7 రాజపూజ్యము, 3 అవమానము. మిథున రాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజపూజ్యము, 6 అవమానము. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 6 రాజపూజ్యము, 6 అవమానము. సింహరాశి వారికి 2 ఆదాయము, 14 ఖర్చు, 2 రాజపూజ్యము, 2 వ్యయము. కన్యారాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 5 రాజపూజ్యము, 2 అవమానంగా చెప్పవచ్చు. తులారాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 1 రాజుగా ఉండేటువంటిది, 5 అవమానము. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 5 అవమానంగా చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 అవమానము. మకర రాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 అవమానము. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 6 రాజపూజ్యము, 1 అవమానము. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 2 రాజపూజ్యము, 4 అవమానము కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కందాయ ఫలాలకు వస్తే ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే చోరభయం, అంత్యశూన్యే ఫలం శూన్యం అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మొదటి భాగంలో 0 ఉన్నటువంటి వారు ఎవరు అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రం వారందరికీ కూడా మొదటి భాగంలో 0 ఉంది. అంటే వ్యాధులు ఎక్కువగా రావచ్చు అని చెప్పడం జరుగుతుంది. మధ్య 0 ఉన్నటువంటి వారు ఎవరంటే కృత్తిక, ఉత్తరాషాఢ, ఆర్ద్ర, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ మరియు శతభిషం, రేవతి నక్షత్రం వారికి మధ్య 0 ఉండడం వల్ల చోర భయం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంత్య 0 ఉన్నటువంటి వారు అశ్విని నక్షత్రం వారు, ఆర్ద్ర వారు, ఉబ్బ, ఉత్తరాషాఢ, విశాఖ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అంత్య 0 ఉంది కాబట్టి ఫలం శూన్యం అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇవి ఈ కందాయ ఫలాలు అనేటువంటివి వారి యొక్క వ్యక్తిగత జాతకాలను అనుసరించి కూడా జరగడం జరుగుతుంటుంది. కనుక దీన్ని తాత్కాలికంగా అంటే వీటిని ఈ సంవత్సరాంతం వరకు వచ్చినటువంటి సామాన్య ఫలితాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము మీకు జరగబోయేటువంటి శుభాశుభాల యొక్క ఫలితాలను తెలియజేసి మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు అందాలని, ఈ ఫలితాలు అందరికీ కూడా శుభం చేకూర్చాలని, మీకు మీ గృహదేవత మరియు ఇష్టదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.